విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డు విమాన్ నగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామమని ఎంపీ భరత్ అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. గణబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలియజేశారు. రీపోల్ చేసి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఒకటి పెద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బహుశా ఇంత బిజీ ఒఫీషియల్ డే ఇప్పుడు దాకా నాకే ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మేమందరం కష్టపడి పనిచేస్తాము. కానీ సమాజం అయితే ఇవాళ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో ఆదాయం లేదు, ఉద్యోగాలు కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు. ఏదైతే ఒక మంచి సమాజం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారో ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో పనిచేస్తున్నా కానీ టైం పడుతుంది. మీ అందరు చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. మేము కష్టపడి పనిచేస్తాం కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు చేయాలి. పార్టీ మీద నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు మీ మెసేజ్ని 10 మంది తీసుకెళ్ళండి. వాళ్ళందరూ అన్నగారు అమ్మాని ఇక్కడ ఉన్నారంటే మీ అందరు క్వాలిటీ క్యారెక్టర్ యాక్ట్ ఉంటుంది నేను ఊహించగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ మందిని ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళే ఇంకా ఎనర్జెటిక్గా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఈ కాలంలో పెరిగిన పిల్లలందరూ ఏంటంటే ఫోన్కి పరిమితం అయిపోతున్నారు. కాలనీలో ముఖ్యంగా అంటే నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడే కాలు పెట్టాలి. అలాంటి ప్రాంతాల్లో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఈరోజే నారా లోకేష్ గారు ఊళ్ళో ఉన్నారు. ఈరోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు. సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా, ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిగా భావించొద్దు. మీరు ఇంత ఘనంగా చేసుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం ప్రగతిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం వహించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా. సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలిసిందే. ఎంతోమంది అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మీ అభిమానానికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆ డ్రీమ్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకునేటువంటి